నమస్తే, నేను మీ శివ, లీఫ్ ఆర్టిస్ట్. మనం ప్రీవియస్ వీడియోస్లో దానికి టీటీసీ డ్రాయింగ్ ఎగ్జామ్ లోయర్, హయ్యర్ అండ్ టైలరింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంది, మరియు దానికి సంబంధించినటువంటి చలన ఏ విధంగా తీయాలి, ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలని చూసాం. ఈరోజు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చాలన ఏ విధంగా సబ్మిట్ చేయాలి, మరియు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. గూగుల్లో మొదలు బీఎస్సీ తెలంగాణ .in అని మనం టైప్ చేసి ఎంటర్ చేయాలి. మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేయగానే మీకు కూడా ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన ఫస్ట్ బీఎస్సీ తెలంగాణ gov.in తెలంగాణ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్లో టీసీసీ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఎంబడే ఇలా కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే అప్లై ఆన్లైన్ ఇలా కనబడుతుంది. దీంట్లో వచ్చేసి మన కోర్సుల వివరాలు మరియు దాని ఫీజు కూడా, దాని కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక నోట్ కూడా మనం గమనించాలి. సంబంధిత విద్యార్థులు తమ అప్లికేషన్తో పాటు ఒరిజినల్ చాలన్ మరియు ఆధార్ జిరాక్స్లను సంబంధిత విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలి. సమర్పించని విద్యార్థులకు హాల్ టికెట్ విడుదల చేయబడదు. దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇది ఎగ్జామ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 డిసెంబర్ 2023. ₹50 లేట్ ఫీతోని 5 జనవరి 2024, ₹75 లేట్ ఫీతోని 12 జనవరి 2024. ఇవన్నీ కలిపి డిఓ ఆఫీస్కి చేరవలసిన లాస్ట్ డేటు 19 జనవరి 2024 లోపు మనం నింపినటువంటి ఫామ్, అప్లికేషన్ ఫామ్, చాలాన్ ఒరిజినల్, మన సంబంధిత సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ అన్నీ డిఓ ఆఫీస్లో సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే ఇలా ఆధార్ నంబర్ వస్తుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్స్ నేమ్ 10th ఉన్నటువంటి ఆధారంగా మనం క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయాలి. జెండర్ వచ్చేసి మేల్, ఫీమేల్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో నెక్స్ట్ కమ్యూనిటీ వచ్చేసి మీరు బీసీనా, ఎస్సీనా సంథింగ్ ఏది ఉందో దానిని మనం సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్. ఈ విధంగా 4 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 4 లాంగ్వేజ్లలో మీరు దేనినైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ కోడ్లో మనకి ఇంతకుముందు చూసాం లోయరు, డ్రాయింగ్ హయ్యరు, టైలరింగ్ లోయరు, టైలరింగ్ హయ్యర్. ఈ విధంగా ఉన్నాయి. మీరు ఏదైతే ఉన్నారో దానిని సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీ డీటెయిల్స్, ఎంటర్ చాలన్ నంబర్. మనం ప్రీవియస్ వీడియోలో చాలన్ ఏ విధంగా అప్లై చేయాలి, చాలన్ నంబర్ ఏ విధంగా వస్తుందని చూసాం. అందులో ఉన్నటువంటి చాలన్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ చాలన్ డేట్. మనం ఏ రోజైతే నింపామో ఆ రోజు చాలన్ డేట్ వేయాలి. చాలన్ అమౌంట్ మనము లోయర్ వాళ్ళైతే 100, హయ్యర్ వాళ్ళైతే 150. ఈ విధంగా మనకి ఇంతకుముందు చూసిన విధంగా మనమే ఎంటర్ చేయాలి. బేసిక్ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ ఏది ఉందో దానిని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏది ఉంది. ఒకవేళ లోయర్ కంప్లీట్ అయి ఉంటే హయ్యర్ వాళ్ళకి లోయరు మా హాల్ టికెట్ నెంబర్ వేయాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్లో వచ్చేసి డోర్ నెంబర్ వేస్తాం. నెక్స్ట్ విలేజ్, టౌన్ ఎంటర్ చేయాలి. డిస్టిక్ వచ్చేసి సెలెక్షన్ చేసుకోవాలి. మండల్ టైప్ చేయాలి. పిన్ కోడ్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఇదే అప్లికేషన్లో మనకు పైన రైట్ సైడ్లో గమనించినట్టయితే ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని సైజ్ వచ్చేసి 30 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ కూడా 15 KB లోపల ఉండాలి. ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత కిందికి వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసినట్టయితే మనకు ప్రింట్ తీసుకోవాలి. ఈ ప్రింట్ తీసుకున్నటువంటి ఒరిజినల్ ప్రింట్ మరియు ఒరిజినల్ చాలన మరియు మన సంబంధిత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన దగ్గరలో ఉన్నటువంటి డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన వారికే హాల్ టికెట్ ఉంటుంది, లేని వారికి హాల్ టికెట్ అనేది రాదు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.